ఏపీఎం సంఘం కానీ అన్ని సంఘ నాయకులకు కానీ వాళ్ళకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ సమ్మెను ఈ రోజు నుంచి మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యే వరకు సస్పెండ్ చేస్తామన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా అందరూ అర్థం చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తాం. 2 నెలల పాటు చక్రం తిప్పిన అశోకుడు తన చేతిలో చక్రం తిరగకుండా ఇప్పుడు కరెంట్ ఆఫ్ చేసుకున్నాడు. ఎందుకు చక్రం తిప్పాడో, అసలు ఎందుకు ఆపేశాడో ఆయన కారణాలు ఆయనకుంటాయి. ఎంత లేదన్నా ఈ రాష్ట్రానికి 2 నెలలు సమ్మె చేసిన చేటు 2,000 కోట్ల పైమాటేనంటూ లెక్కలేసుకుంటున్నారు. 2 నెలలు 2,000 కోట్లంటూ ఓ గింజుకుంటున్నారు కానీ మరి 2 నెలల పాటు మా జీతాలు దాచుకుని అప్పులు సొప్పులు చేసి మేం చేసిన సమైక్య సమ్మె గురించి మీకు పట్టదా అంటూ ఆయన వైపు నుంచి ఆగ్రహాన్ని మనం చవి చూడొచ్చు. ఇంతకీ అకస్మాత్తుగా సీమాంధ్ర తెర మీదకొచ్చిన ఈ అశోకుడెవరు? ఆయన చేతిలో చక్రం ఆయనది కాదా? 2 నెలలుగా పాడుకున్న సమైక్య గీతంలో అపశృతులున్నాయా? ముఖ్యమంత్రి గారిచ్చిన ఒక చిన్నపాటి హామీతో సకలం సమాప్తమైపోయిన ఈ సమ్మె అసలు ఇన్నాళ్ల పాటు ఎందుకు కొనసాగించినట్లు? ఏ కరెంటోడో మీటర్ డిస్కనెక్ట్ చేసి పారేసినట్లు మొత్తం ఒక్కసారిగా ఎలా ఆగిపోయింది? ఈ అశోకుడు ఏపీ ఎన్జీఓలనబడే ఒక పేరొందిన సంస్థకు అధ్యక్షుడు. ఆయన పూర్తి బయోడేటా ఇక్కడ అనవసరం, అప్రస్తుతం కూడా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ కేబినెట్లో నోట్ను ఆమోదించడంతో చకచకా జరిగిపోయిన పరిణామాల్లో ఈ ఏపీ ఎన్జీఓలు చేసిన సమ్మె చాలా కీలకం. కేబినెట్లో నోట్ ఆమోదం పొందిన రోజే అంటే అక్టోబర్ 3 నాడే తనకు అభినందనలు తెలపడానికి వచ్చిన కొంతమంది ఉద్యోగ సంఘాల వాళ్లతో మాట్లాడిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సీమాంధ్ర ఉద్యోగుల్లో ఆగ్రహావేశాల్ని పుట్టించేశాయి. ముఖ్యంగా హైదరాబాద్లో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందేనని, వాళ్లకు ఆప్షన్స్ ఉండవంటూ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. ఇక్కడ స్థిరపడ్డ ప్రభుత్వ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున అభద్రతా భావాల్ని పుట్టించాయి. తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్లు ఏమి ఉండవు. వాళ్ళందరికీ ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నడవాలి. ఆ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ గవర్నమెంట్లో పనిచేయనియండి. మన తెలంగాణ ఉద్యోగస్తులందరూ మన గవర్నమెంట్లో పనిచేస్తారు. మన వాళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చేస్తాయి. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘంలో నేనే గజ ఈతగాడినంటూ మీసం మెలేసి జబ్బలు చర్చుకున్న ఈ గండ్రగొడ్డడు కాలితో లేపిన దుమ్ముకు జనం ముక్కులు మూసుకున్నారు. కళ్ళు బైర్లు కమ్మాయి. సమ్మె సకలమైంది, సమ్మె సంపూర్ణమైంది, సమ్మె సజావుగా సాగింది. కానీ అదే సమ్మె అర్ధాంతరంగా ముగిసిపోయింది కూడా. ఎందుకయ్యా ఇలా చేశావంటూ అడిగితే మాత్రం 5 ఏళ్ల బుడ్డడి దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలోడి వరకు సమైక్యం అంటే ఏంటో చాటి చెప్పాం, అది చాలదా అంటూ ఎదురు ప్రశ్నలు ఒకటి. చావు తెలివితేటలంటే ఇవేనంటూ అవతలి వైపు నుంచి సెటైర్లు పడిపోయాయి. ఇంతకీ నీ వెనకున్న ఆ పెద్దోడెవడంటూ అదృశ్య శక్తుల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఆయన దగ్గర జవాబులుండవు. రెట్టిస్తే గిట్టనోళ్ల విమర్శలకు నా దగ్గర టైం లేనే లేదంటూ దులపరించుకునే దుస్సాహసం కూడా ఈ అశోకుడి దగ్గరే చూడొచ్చు. మేము సమ్మె చేయకపోతే ఈ పార్టీకి అసెంబ్లీలో తీర్మానం అయిపోయి కేంద్ర బిల్లు తయారు చేసుకుని పార్లమెంట్ ఫస్ట్ డే అసెంబ్లీ ఈ బిల్లు పెట్టే అవకాశం ఉంది. అసలు పబ్లిక్ నిజంగా రాష్ట్రం విడిపోతాం అంత నష్టపోతున్నాం అనేది దాదాపు 13 జిల్లాలు ప్లస్ హైదరాబాద్లో ఉన్న 13 జిల్లాల ఉద్యోగస్తులకి, తెలంగాణలో ఉన్న కొంతమందికి కూడా ఈ రాష్ట్ర విభజన నష్టపోతున్న విషయాన్ని ఒక 60 రోజులు చెప్పగలం అనేది మాకు వద్ద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఒక సివిల్ రెవల్యూషన్ అనేది రాష్ట్ర విభజన మీద తేవడం అనేది మేము స్పష్టంగా తేగలిగాం. జూలై 30 తర్వాత చెలరేగిపోయిన ఉద్యమం అసలు చారిత్రాత్మకమా కాదా అన్న విషయం అటుంచితే ఈ సమ్మె జరిగిపోయింది మాత్రం తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనన్న అభద్రతా భావంతోనే. ఆందోళన ఆకాశాన్ని అంటిన మాట ముమ్మాటికి వాస్తవమే. సమైక్యం అన్నది ఒక సద్భావనే తప్ప అసలెన్నటికీ ఉద్యమం కాబోదన్నది అటువైపు నుంచి వినబడిన గట్టి విమర్శ. 50కి 100కి కక్కుర్తి పడిపోయే కొంతమంది ఎన్జీఓలు కూడా 2 నెలల పాటు జీతాలు వదులుకొని త్యాగాలు చేస్తున్నారంటే నమ్మశక్యమా అంటూ కళ్ళు చిట్లించిన వాళ్ళు లేకపోలేదు.
ఒక కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకో లగడపాటి ఈ అశోకుడనే జగజ్జంత్రిని తయారు చేశారంటూ డిటెక్టివ్లా పోదులు పెట్టి గట్టిగా వాదించిన వాళ్ళు లేకపోలేదు. ఇక ఒక ఛానల్ అయితే ఈ అశోకుడి గతాన్ని తవ్వి తీసి నెత్తికెత్తుకున్న తటల కొద్దీ మట్టిని గంటల కొద్దీ చల్లుకుంటూనే పోయింది. ఈ అశోకుడు దొంగదారిలో దొడ్డిదారిలో బెజవాడ నుంచి హైదరాబాద్కు వచ్చాడని, కనీసం ఇంటర్ కూడా పూర్తి చేయకుండానే డిగ్రీ సర్టిఫికెట్ పుట్టించుకున్నాడని, అడ్డంగా ప్రమోషన్లు కొట్టేశాడని, ఎన్జీఓల హౌసింగ్ సొసైటీలో ప్లాట్ కోసం గడ్డి కూడా ఖర్చేశాడంటూ అవాకులు చవాకులు విదిల్చింది. నాయకుడనే వాడిపైన విమర్శలు సహజం, ఆరోపణలు శరమామూలే. వాటిని అశోకుడు గట్టిగా తట్టుకున్నాడని చెప్పక తప్పదు. నిజానికి మరకలు పడ్డ చొక్కా వేసుకొని ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా ఇవాళ బజార్లో కనిపించడు కూడా. కాబట్టి ఈ మురికి లగేజీని కాసేపు అక్కడే పెట్టేద్దాం. ఎన్జీఓలకు ఎలక్షన్లకు మధ్యన ఉన్న అవినాభావ సంబంధమే ఇక్కడ చర్చకు పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉంటుంది, అసలు ఎటువంటి సంబంధం ఉండాలి అనే విషయం మీద వాళ్ళ సర్వీస్ బుక్కుల్లో లెక్కలుంటాయి. అది వేరే విషయం. కానీ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ల మధ్య ఊగిసలాడే ఈ బడుగు జీతగాళ్లు అల్లుడు అత్తాశ పెట్టుకున్నట్లు అధికార పార్టీ మీద ఎప్పుడూ అత్యాశలే పెట్టుకుంటారు. వీళ్ల గొంతెమ్మ కోర్కెలకు తయారైపోయే డిమాండ్ల చిట్టా ఎప్పుడూ ముఖ్యమంత్రి పేచీలో గోడలకు వేళ్లాడుతూనే ఉంటాయి. వాటి మీద డిఏలు టీఏలంటూ రంగులు కనిపిస్తుంటాయి. ఏ ఇద్దరు చిరుద్యోగులు కలిసినా బచ్చాల మాటలే తప్ప తమ టేబుళ్ల మీద రోజుల తరబడి నిలబడిపోయిన ఫైళ్ల ఊసులు మాత్రం ఉండనే ఉండవు. రోజుల తరబడి తిప్పించుకొని నెలల తరబడి ఏడిపించి రాచి రంపాన పెట్టే చిన్న చిన్న సైతాన్లు సైతం ఈ ఎన్జీఓల్లో లేరని గుండె మీద చెయ్యేసుకుని చెప్పే ధైర్యం ఈ అశోకుడికే కాదు. అతని వెంట నడుస్తామంటూ ప్రతినలు బొనిన ఈ 8 లక్షల మంది చెప్పలేరుగాక చెప్పలేరు. నిజాయితీలకు ఇక్కడ చిరునామాలు లేవంటూ మేమిక్కడ చెప్పబోవడం లేదు. ఇక ఇటువంటి ఎన్జీఓలు తమ తమ డిమాండ్ల కోసం ప్రభుత్వాది నేతలతో బేరసారాలు చేసుకోకుండా ఉంటారంటే అది నమ్మశక్యమా? ఎన్జీఓలతో పెట్టుకుంటే ఎన్టీఓడు అంతటోడే వెర్రి ముఖం వెయ్యాల్సొచ్చింది. చీపుళ్లతో చెప్పులతో సాక్షాత్తు సచివాలయంలోనే స్వాగతాలు చెప్పించుకోవాల్సి వచ్చింది. చివరకు చోటు దొరక్క ఆ సచివాలయం రోడ్డు మీదే పడుకుని ఆ పెద్దాయన తన నిరసన తెలుపుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇది ఎన్జీఓడి దెబ్బ. దాదాపు 8 లక్షల మంది ఏపీ ఎన్జీఓలు ఒక్కొక్కడు కనీసం 10 మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగిన శక్తివంతుడు. అటు ఇటు లెక్కలేస్తే ఈ ఎన్జీఓల ఖాతాలో 88 లక్షల ఓట్లు. ఈ లెక్కన ఒక్క సీమాంధ్రలోనే 3.5 కోట్ల ఓట్లన్నీ మడత పెట్టి ఒక్క దెబ్బ వేస్తే చాలు ఏ పార్టీ అయినా భూస్థాపితం అయిపోవాల్సిందే. అందుకే ఈ ఎన్జీఓడంటే రాజకీయాలోడికి హడల్. వీడితో పెట్టుకోరు. కోరిన కోర్కెల్ని కాస్త అటు ఇటుగా తీర్చేసి సెటిల్మెంట్లకే పాల్పడిపోతారే తప్ప వాడితో తలమాత్రం గోకించుకోరు. ఈ అశోకుడి వెనక ఒక లగడపాటి ఉన్నాడన్నా, మరో ముఖ్యమంత్రి ఉన్నాడన్నా, తెలంగాణ ఎన్జీఓల వెనక ఒక తెరాస నాయకుడు ఉన్నాడన్నా అందుకు కారణాలు ఖచ్చితంగా రాజకీయమే. ఇచ్చిపుచ్చుకునే క్విడ్ ప్రోకోలు ఇక్కడ కాకపోతే మరి ఇంకెక్కడ జరిగిపోతాయి? ఇట్ ఈస్ జస్ట్ గివ్ అండ్ టేక్. అయితే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. రేపటి రోజున ఎన్జీఓలు ఏ రాజకీయ పార్టీకి మద్దతిస్తాయని అడిగితే అప్పటి పరిస్థితులను బట్టి చూస్తామంటూ దాటేసిన అశోకుడి గురించి ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకుని తీరాల్సిందే. ఈ అశోకుడి మీద ప్రమాణం చేసి ఈయన చెప్పినోళ్లకే ఎన్జీఓలంతా ఓట్లు వేస్తారంటే దానికి అసలు ఆయనే ఒప్పుకోడు. ఇక్కడ ఎవరిష్టం వారిదే. కానీ తమ అభీష్టాల్ని నెరవేర్చిన నాయక దేవుళ్లను మర్చిపోయేంత దుర్మార్గులేవి కాదు ఎన్జీఓలు. 2009లో కూడబలుక్కుని కట్టగట్టుకుని వైఎస్ జిందాబాద్ అన్న, 2004లో ఇనుమడించిన ఉత్సాహంతో చంద్రబాబు సైకిళ్లకు పంచర్లు వేయించిన వీళ్లకే చెల్లిపోయింది. ఇప్పుడు సమైక్యాలాపన చేస్తున్న జగన్ పార్టీని ఎందుకు అక్కున చేర్చుకోలేదంటూ అడిగిన ప్రశ్నను అశోక్ బాబు అద్దం మీద మరకను తుడిచినంత సులభంగా తుడిచిపారేశారు. ఆయనకు జగన్ వ్యతిరేకులు మద్దతిచ్చినప్పుడు అసలు జగన్ పార్టీని ఆయన ఎందుకు సమర్థిస్తారనే లాజిక్ కూడా ఇక్కడి నుంచే పుట్టుకొస్తుంది. రేపటి రోజున ఎవరితో జతగడతారో, అసలు కాంగ్రెస్కు దత్తపుత్రులెవరో కొత్త పుత్రులెవరో ఎవడు చెప్పొచ్చాడు గనక. ఏదైతేనేం ఇక్కడితో 2 నెలల పైన స్తంభించిపోయిన ప్రభుత్వం ఇప్పుడు సజావుగా నడుస్తుందన్న ఒక చిన్న ఆశ. రాజకీయాల మాటలు ఎలా ఉన్నా
రోగగ్రస్తమైపోయిన వ్యవస్థలో ఈ ఉద్యోగులు కూడా భాగస్వాములు కాకుండా కొంతలో కొంతైనా తమ పని పాటలతో అలరించడానికి ప్రయత్నిస్తారని జర్నలిస్ట్ డైరీ ఆశిస్తోంది.